దివ్యాంగురాలిని ఆమె ప్రియుడే కడతీర్చిన ఘటన చిత్తూరులో జరిగింది. దివ్యాంగురాలైన కవిత డిసెంబర్ 31న అదృశ్యమయ్యారు. అదే రోజు సాయంత్రం వికలాంగుల సంఘం నాయకులకు వాట్సాప్లో ఓ వాయిస్ మెసేజ్ పంపించారు. 2 ఏళ్ల కిందట పరిచయమైన స్టేట్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ గణేష్ తాను ప్రేమించుకున్నట్లు తెలిపారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని పెళ్లి బట్టలు కొనాలని గణేష్ పిలిచినట్లు మెసేజ్లో వివరించారు. నగర శివారులోని గణేష్ చెప్పిన ప్రాంతానికి వచ్చి వేచి చూస్తున్నట్లు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత తనకు ఏమన్నా అయితే గణేష్ను వదలొద్దని మరో వాయిస్ మెసేజ్ను కవిత పంపించారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె ఆచూకీ కోసం గాలించినా ఫలితం దక్కలేదు. ఈ నెల 2వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా 7వ తేదీ సాయంత్రం జీడీ నెల్లూరు సమీపంలోని నీవా నదిలో అనుమానాస్పద స్థితిలో కవిత మృతదేహం లభ్యమైంది. ఆమె ఒంటి మీద గాయాలను పోలీసులు గుర్తించారు. గణేష్ అనే ఒక ఎస్బీఐ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ పెళ్లి చేసుకుంటామని చెప్పేసి ఇంటి రమ్మని చెప్పేసి ఆయన్ని తీసుకుని వెళ్ళి పథకం ప్రకారము చంపేసి పడివేసేయాలని చెప్పేసి మనకు ఇప్పుడు దర్యాప్తులో తేలింది. త్వరలోనే అతన్ని పట్టుకుని చట్టం ముందు అప్పగిస్తాం. అన్ఎంప్లాయ్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలని ఇష్టపడినాడు. అతనికి ఎప్పుడైతే జాబ్ వచ్చిందో తర్వాత ఆమె చేసుకోవడానికి ఆమె వయసు ఎక్కువ, నా వయసు తక్కువ అనే ఒక రీజన్తో అతను రిలక్టెంట్గా రిఫ్యూజ్ చేశాడని, ఆమె ప్రతిరోజు కూడా ఈ విషయమై అతనితో రప్తర్ చేస్తున్నందువలన ఆమెను ఏదో ఒకటి ఎలిమినేట్ చేయాలనే ఆలోచనతోనే అతను 31వ తారీఖు చంపేసి ఉండొచ్చు అని ఇప్పుడు మనకు కేసు దర్యాప్తులో లభించేటువంటి ఆధారాలను బట్టి అర్థమవుతుంది.